హాయ్ ఫ్రెండ్స్, ఉదయం నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే పిచ్చి పట్టేస్తుంది. పోనీ నా షాప్కి వెళ్దామా అంటే ఎండకి కాసేపు కూడా కూర్చోలేకపోతున్నా మిషన్ పైన. సరే, ఏదైనా అట్లా బయటకు వెళ్ళి ఏదైనా మన యూట్యూబ్కి సంబంధించిన వీడియోకి యూజ్ అయ్యేది ఏదైనా వ్లాగ్ ఏదైనా చేసి పెడదామా అంటే బయట కదలాలంటే ఈ ఎండకి పిచ్చి వచ్చేస్తూ ఉంది. ఇంట్లో తిని పడుకొని బోర్ కొట్టేస్తుంది. ఏం చేయాలి? ఉదయం స్నానం చేశాను, రెడీ అయ్యాను, డ్రెస్ మార్చుకొని బయటకు వెళ్దాం అంటే ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థమే కాదు. అరగంట బీరో ముందు కూర్చున్నాను, అరగంట కబోర్డ్ ముందు కూర్చున్నాను. ఏ డ్రెస్ వేసుకోవాలో మాత్రం ఇంతకీ తేల్చుకోనే లేదు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ట్రిప్ వెళ్ళి ఏదో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకొని అట్లా బయటకన్నా వెళ్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అనేది నాకు కూడా ఒక ప్లానింగ్ అయితే లేదు. రెడీ అయ్యి బయటకు వెళ్ళి ఏం చేస్తాను నాకే తెలీదు. నేనేం చేస్తాను మీరే చూడండి. నో ప్లానింగ్ ఎట్ ఆల్. ఫైనల్గా ఈ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయిపోయాను. ఇంకా బయటకు వెళ్ళాలి. ఈ అద్దం మార్చి చూసుకోవడమే తప్పితే నా కలరు పెరగదు, నా నెత్తిన హెయిర్ పెరగదు, నా అందము పెరగదు. ఏం చేస్తాం, కానీ ఉన్న అందం చాలే అనుకొని ఫైనల్గా డిసైడ్ అయిపోయి బయలుదేరదాం అని అనుకొని బయలుదేరేసాం. ఏం చేయాలో అర్థం కాక అనుష వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అనుష వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి 2 సార్లు లడ్డు అని కేకలేసాను బయటకు వస్తుందని. అనుష ఇబ్బందితో అయితే బయటకు రాలేదని బొన్నుగాడైతే బయటకు వచ్చాడు. ఎదురుగ్గా ఒక అంకుల్ వచ్చి గుడిమల్లా వీడియో నువ్వేనా చేసింది, భలే మాట్లాడామని అడిగారు. అయ్యో 3 వీడియోస్ చేయగానే ఇంత ఫాలోయింగ్ అనిపించింది. హౌ క్రేజీ. లడ్డు ఉందా లేదా? లడ్డు 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 లడ్డుగాడు ఉన్నాడా? లడ్డుగాడు ఇంకా నేను పట్టుకోలేను. నీ ప్రేమ దీని ప్రేమ భరించలేము. నల్లోడా నల్లోడా లడ్డు బనియా బన్ను ఫోటోలు దిగుతుంది. ఫోటోలకు భలే పోజులు ఇస్తుంది చూడండి మా బన్నుగాడు. బన్నుగాడు ఫోటోలు అనగానే డౌన్ మన కింద పడిపోయి పోజులు ఇస్తుంది చూడండి. ఆమె స్లీప్ అంట, ఆమె జానపాటు పాడాలంట. అయ్యో నా జానపాటకు బన్నుగాడు భయపడి నిజం వేసేసాడు. వచ్చే పాట పాడతా. స్టేటస్ లో పెడతా. నాకే నీకు కూడా ఫ్యాన్స్ వచ్చేస్తారు. రాగానే ఒక మీరే నా గుడి వల్ల చేసింది. ఎవరు? ఎదురకుండా 3 వీడియోలు ఫ్యాన్స్. బంధు నీకు కూడా ఫ్యాన్స్ కావాలంటే నువ్వు కూడా యూట్యూబ్ కి బాగా షో అయ్యి. బన్ను పిల్లవడమే కరిగిస్తుంది. ఇది భలే కరువులో ఉన్న కుక్క. మా బన్నుగాడు కరువులో ఉన్నాడు. మా బన్నుగాడికి బాయ్ ఫ్రెండ్ కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి. వేకెన్సీ ఉంది. బన్నుకి బాయ్ ఫ్రెండ్ జాబ్ వేకెన్సీ ఉంది, కావాలంటే చెప్పండి. బన్నుగాడికి బాయ్ ఫ్రెండ్ ఎత్తకుతానన్నానని నాకు కూడా ముద్దులు పెట్టేసి తన హ్యాపీనెస్ ఎలా వ్యక్తపరుస్తుందో చూడండి. థ్యాంక్స్ చెప్తా ఉంది. ముద్దులు పెట్టి మరి థ్యాంక్స్ చెప్తుంది నాకు బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుతున్నావని. నన్ను మార్చుకుంటాలే, నిన్ను చూసుకుంటాలే, ఏటిలోని చెప్పల్లే, మంచులోని మాటల్లే, నేను మారిపోతాలే, నిన్ను కాచుకుంటాలే, కంటి నీరు కారేలోగా కష్టాలే కురిపెట్టాలే, చంటి బిడ్డలాగా నిన్ను కాపాడుకుంటాలే, నీకోసం వేసవిస్తానర్వస్వం నా బుజ్జి కన్నా నా కోసం
ఏమైనా చేసాలే నా బుజ్జి కన్నా. చాలా ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ ఐ థింక్ 10 years తర్వాత ఈ రోజు మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. కాళహస్తి రైల్వే స్టేషన్ లో దిగి కాల్ చేస్తే నేను వెళ్ళి పికప్ చేసుకొచ్చాను. నేను కార్తీక్. అయితే ఎవరో తెలుసా? ఇద్దండి మా సుప్రియ అత్తమ్మ. నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి చాకారు మా అత్తమ్మ. మా మావయ్యని అయితే మిస్ చేసేసి మా అత్తమ్మ అయితే ఒకటే వచ్చేసింది. మా సుప్రియ అత్తమ్మ హెయిర్ గాని, ఫిజిక్స్ గాని, కలర్ గాని, అందం గాని ఏం తగ్గదా. మేమేమో ఇలా అయిపోయాము. మమ్మల్ని ఎత్తుకొని పెంచిన అత్తమ్మేమో అలాగే ఉంది. అస్సలు చేంజ్ అవ్వలేదు. అసలు వాళ్ళ మాటలు అంతా